హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనంటే అలాగు ఇట్లా ప్రతిదానికి ఒక అర్థం ఉంది. హోసన్నా అంటే సర్వోన్నతుని స్థలముల్లోని వచ్చువానికి మహిమ కలుగును గాక ఒక అర్థమైతే, హెబ్రీ భాషలో యాషా అన్నా అనే రెండు పదాల కలయిక యాషానా, ఇంగ్లీష్లో హౌసానా, తెలుగులో హౌసన్నా. యాషా అంటే దయచేసి నన్ను రక్షించండి, అన్నా అంటే దయచేసి నా కార్యములన్నింటినీ అభివృద్ధి చేయండి. 118వ కీర్తన 25వ వాక్యం. సామ్స్ 118:25. యాషా అంటే అర్థం, యాషా అంటే అర్థం దయచేసి నన్ను రక్షించండి. అన్నా అంటే దయచేసి నన్ను, తెలుగు బైబిల్లో నన్ను, హెబ్రీ భాషలో నా కార్యములను వర్ధిల్లింప చేయండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి నా వ్యాపారాలు, నా కార్యకలాపాలన్నీ. దయచేసి ఐ బెసీచ్, ఐ బెగ్ యూ, దయచేసి నన్ను రక్షించండి, దయచేసి నా కార్యములను వర్ధిల్ల చేయండి. హోసన్నా అంటే అర్థం ఏంటి? ఈ రెండు అనుభవం, ఒకటి దయచేసి నన్ను రక్షించండి, రెండు దయచేసి నా కార్యాలను వర్ధిల్ల చేయండి. హోసన్నా అంటే హల్లెలూయా అనే పదానికి పర్యాయ పదం కాదు అది. ఈ రెండు అనుభవాల కలయికే హోసన్నా.